అడ్వకేటు మంగ్లీ దీని చుట్టూ మళ్ళీ వేణుగుడుగుల పేరు తీసుకురావడం మధ్యలో వీళ్ళు చేయబోయేటువంటి బిజినెస్లో క్రౌడ్ ఫండింగ్ అనే పేరుతో చాలామంది దగ్గర నుంచి దాదాపుగా 180 నుంచి 200 కోట్ల వరకు కలెక్ట్ చేశారు అనేది ఒక లెక్క. పర్టికులర్గా ఒక అడ్వకేట్ని ఆవిడకి అప్పచెప్పడం. ఆ అడ్వకేట్ కూడా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రాజు వెట్స్ రాంబాయి సినిమాకి డబ్బులు వసూలు జరిగిపోయింది, క్రైమ్ అయితే జరిగింది. ఆ క్రైమ్తో మంగ్లీకి సంబంధం ఉందా లేదనేది పోలీసులు తెలుస్తారు. ఇప్పుడు విల్లాలో కూర్చుని ఒక కట్టలు డబ్బులు లెక్కిస్తున్నట్టు మిషన్ పెట్టి లెక్కించి కట్టలు కడుతున్నటువంటి ఒక వీడియో ఒకటి సర్క్యులేషన్లోకి వచ్చింది. ఆ వీడియోలో ఆ డబ్బులు లెక్క పెడుతున్నటువంటి వ్యక్తి ఈ అమ్మాయి తమ్ముడు అనేది ఎస్టాబ్లిష్ అవుతోంది బయట. కట్టలు పైసలు వీడియోలో ఎవరున్నారు? ఈ మొక్కం ఉందా? ఆ నెట్వర్క్ లో నుంచి తనని బెదిరించే ప్రయత్నం చేస్తోంది అనేది ఆయన ఆర్గ్యుమెంట్. ఆవిడ ఎవరు సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నన్ను బెదిరించింది, ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేపించింది, వీధి రౌడీలతో ఫోన్ చేపించింది. భరద్వాజ్ గారు, ఒక 2 days నుంచి మంగ్లీకి సంబంధించిన వార్తలు విపరీతంగా ఫ్లోట్ అవుతున్నాయి. అవును, అడ్వకేటు మంగ్లీ దీని చుట్టూ మళ్ళీ వేణుగుడుగుల పేరు తీసుకురావడం మధ్యలో ఏంటి అది? ఆ ఇష్యూ గురించి మీకు ఏంటి పరిస్థితి? వేణుగుడుగుల మీకు సన్నిహితులు, కాకపోతే అతను వివరణ ఇవ్వటం జరిగింది. నాకు వివరణ ఇచ్చాడు. అయితే జనరల్గా ఇక్కడ గొడవ ఏంటంటే ఏదో మైక్రో ఫైనాన్స్ లింకులు ఉన్నాయి దీనిలో అని కూడా అంటున్నారు. ఓకే. అయితే దానికంటే కూడా వీళ్ళు చేయబోయేటువంటి బిజినెస్లో క్రౌడ్ ఫండింగ్ అనే పేరుతో చాలామంది దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్లు తీసుకున్నారు. ఓకే. ఎవరు తీసుకున్నారు అనే దానిలో క్లారిటీ లేదు. ఏదో పేరు చెప్తున్నారు, రకరకాల పేర్లు సర్క్యులేషన్లోకి వచ్చినాయి. అందులో మంగ్లీ తమ్ముడు ఉన్నాడు అనేది ఒక ప్రధానమైన కార్యక్రమం. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్, అలాగే ఆవిడ ఇమేజ్ని వాడటం ద్వారా ఇలాంటి వాళ్ళు ఉన్నారు దీనిలో అని చెప్పడం ద్వారా ఈ ఇమేజ్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో చాలామంది దగ్గర నుంచి దాదాపుగా 180 నుంచి 200 కోట్ల వరకు కలెక్ట్ చేశారు అనేది ఒక లెక్క చెప్తున్నారు. కలెక్ట్ చేసిన తర్వాత వీటిని ఇన్వెస్ట్మెంట్లోకి తీసుకొచ్చిన తర్వాత దానిలోంచి వచ్చిన లాభాల్లో వీళ్ళకి వాటాలు పంచాలి. అంటే మీరు 10 రూపాయలు పెట్టండి, ఇది జనరల్ మ్యూచువల్ ఫండ్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి స్కీమ్ ఏదో చెప్తున్నారు. అలా స్కీమ్ కింద కలెక్ట్ చేశారు. వాళ్ళకి పేమెంట్స్ వెళ్ళట్లేదు. ఆ డబ్బులు ఎక్కడో స్టాగ్నెట్ అయిపోయినాయి, ఏదో స్కామ్ జరుగుతోంది అని డౌట్ వచ్చింది కొంతమందికి. ఆ డౌట్ వచ్చిన వాళ్ళు ఒక లాయర్ని అప్రోచ్ అయ్యారు. ఆ లాయర్ గారు పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యాడు. ఆయన దగ్గరికి వచ్చింది 6 కోట్ల 7 కోట్లకు సంబంధించిన గొడవ. బాధితులు వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చిన వాళ్ళ ఆధారంగా ఆయన కేసు మూవ్ చేశాడు అనేది ఆయన వెర్షన్ ఇక్కడ వరకు. అయితే అవతల వైపు మంగ్లీ వైపు నుంచి ఆవిడ కూడా వచ్చేసింది స్టేషన్కి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి ఆవిడ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన సందర్భంగా ఆవిడ అడ్వకేట్కి వేరే ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఆయన బిగ్ బాస్ షోకి వెళ్ళటం అనేది ఆయన ప్రోగ్రామ్ అని, అందులో భాగంగా తను కొంచెం సమాజంలో కాంట్రవర్షియల్ వ్యక్తిగా మారితే తద్వారా అక్కడికి ఒక వే ఏర్పడుతుంది బిగ్ బాస్కి వెళ్ళాలంటే. ఈ మధ్యకాలంలో వివాదాస్పదంగా మాట్లాడి పబ్లిక్ అటెన్షన్ని గ్రాప్ చేస్తున్న వాళ్ళందరికీ అక్కడ ప్లేస్మెంట్ దొరుకుతోంది, అదొక ఆదాయ మార్గంగా మారుతోంది అనే ప్రచారం ఒకటి ఉంది. ఓకే. అందులో భాగంగా దాంతోపాటు ఆయనకి టీవీ ఇండస్ట్రీలోకి రావాలనేటువంటి కోరిక, ఈవెంటు, సెలబ్రిటీ ఈ తరహా వ్యవహారంలోకి రావడం ద్వారా కొంతమంది యాంకర్స్ని టార్గెట్ చేస్తున్నాడు అనే మాట కూడా అక్కడ దొర్లింది. దొర్లింది. ఒక యాంకర్ పేరు కూడా ప్రస్తావించారు, మనం ప్రస్తావించక్కర్లేదు కానీ. అలా రకరకాల ఆవిడది ఒక వెర్షన్ ఉంది. అయితే మొత్తం ఇద్దరు వెర్షన్స్లోనూ ఒక స్కామ్ ఏదో జరిగింది అనేది అయితే అర్థమవుతోంది. అంటే చాలామంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటం అనేది జరిగింది. దానికి సంబంధించి ఆ వివాదంలో ఒక పంచాయతీ ఏదో జరిగింది. ఆ పంచాయతీలో కొంతమంది పెద్దలని, అంటే ఇతరికి నేరుగా ఆవిడ ఫోన్ చేసింది ఈ అడ్వకేట్కి అనేది కూడా ఆయన చూపించాడు. ఫోను ఆయనకు వచ్చిన మిస్డ్ కాల్స్. అది ఎందుకు మా మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నావు నువ్వు అని అడగడానికి కూడా ఫోన్ చేసి ఉండొచ్చు ఆవిడ. అదే ఈయన అటెండ్ అవ్వలేదు. అవన్నీ అలా కట్ చేస్తూ వచ్చాడు. వచ్చి తను వాంటెడ్గా నన్ను బెదిరించడం కోసం ఈ ప్రయత్నం చేస్తోంది అనేది చెప్పదలుచుకున్నాడు ఆయన. అదే సెంట్రల్ మినిస్టరు లేకపోతే ఎమ్మెల్యే కొడుకు అని మాట్లాడుతున్నారు ఆయన. ఒక ఎమ్మెల్యే కొడుకు, ఒక కేంద్ర మంత్రి తాలూకా వాడిందని వాళ్ళందరి పేర్లు చెప్పి ఈవిడ బెదిరిస్తోందని. అలాగే తనకున్నటువంటి పరిచయాలు, ఆవిడ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు కాబట్టి ఆవిడకి ఆ లైజానింగు లేకపోతే ఆ నెట్వర్క్ ఉంది.
ఆ నెట్వర్క్లో నుంచి తనని బెదిరించే ప్రయత్నం చేస్తుంది అనేది ఆయన ఆర్గ్యుమెంట్. అదే. అయితే నిన్న ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భంగా ఆయన ఏదో డ్రింక్ తీసుకుని ఉన్నారు అనేది ఒక గొడవ జరిగింది. అవునవును. ఆయనకి ఇది పెట్టి బ్రీత్ లైవ్ ఇది డిటెక్టర్ పెట్టి పెట్టారుగా. ఆ బ్రీత్ అనలైజర్ పెట్టి తద్వారా ఆయన ఏదో పుచ్చుకుని వచ్చారు అక్కడికి అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. అయితే దీని మీద పబ్లిక్లో రచ్చ అవుతోంది ఏమిటి అనేది పర్టికులర్గా ఒక అడ్వకేట్ని ఆవిడకి అప్పచెప్పటం. ఆ అడ్వకేట్ కూడా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి రాజు వెట్స్ రాంబాయి సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఎవరు వేణు ఉడుగుల ఉన్నప్పటికీ దానికి ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసింది ఒక అడ్వకేట్ గారు. ఓకే, ఓకే. ఆయన కూడా సోషల్ మీడియాలో అందరికీ తెలిసినవాడే. ఆయన రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఈ తరహా వీడియోలు చేస్తూ ఉంటాడు ఆయన. అలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి న్యాయవాది గారి దగ్గరికి ఈ విషయం మూవ్ కావటము, ఆయనతో ఈ సినిమా సందర్భంగా కొంత సన్నిహితంగా ఉన్నటువంటి డైరెక్టర్ గారు వేణు వీళ్ళకి ఒకవేళ ఆ లింక్ ఇస్తే ఇచ్చుండొచ్చు, ఏదో ప్రాబ్లం ఉంది లీగల్గా అనుకున్నప్పుడు ఆ లింక్ ఇస్తే ఇచ్చుండొచ్చు. అలా లింక్ వెళ్ళింది అనే విషయం ఈ లాయర్ గారికి తెలిసి ఆయన్ని కూడా లాగితే బాగుంటుంది, ఇంకొంచెం వెయిట్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావిస్తున్నాడు. ఓకే, ప్రస్తావిస్తున్నాడు. ఏదైనా ఒక ఇష్యూ ఉన్నప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయటం తప్పేం కాదు, అదేలేండి, చేయటం తప్పు కాదు. అయితే టోటల్గా ఈ వ్యవహారానికి సంబంధించి ఇరుపక్షాల వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చేసుకున్నారు. కంప్లైంట్లు లాంచ్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అనేది బయట ప్రపంచం మాట్లాడుకోవడం కన్నా కూడా లీగల్గా వాళ్ళు పబ్లిక్ నిజంగానే డబ్బులు ఇచ్చేసారా, ఇవ్వచ్చు. ఈ యాంగిల్లో కూడా పరిశోధన జరపాల్సిన బాధ్యత పోలీసు వారికి ఉంది. ఇవన్నీ అంటే ఇక్కడ సెంట్రల్గా డబ్బులు వసూలు జరిగిపోయింది, క్రైమ్ అయితే జరిగింది. ఆ క్రైమ్తో మంగ్లీకి సంబంధం ఉందా లేదనేది పోలీసులు తెలుసారు ఇప్పుడు. అంతే, అంటే అది ఎలా ఉంది అనేది. ఓకే, అంటే వాళ్ళే ఆర్గనైజ్ చేశారు అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు. అదే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయింది వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అడ్వకేట్ మాట్లాడుతున్నారు. ఒక విల్లాలో కూర్చుని ఒక కట్టలు డబ్బులు లెక్కిస్తున్నట్టు మిషన్ పెట్టి లెక్కించి కట్టలు కడుతున్నటువంటి ఒక వీడియో ఒకటి సర్క్యులేషన్లోకి వచ్చింది. ఆ వీడియోలో ఆ డబ్బులు లెక్క పెడుతున్నటువంటి వ్యక్తి ఈ అమ్మాయి తమ్ముడు అనేది ఎస్టాబ్లిష్ అవుతోంది బయట. ఓకే, ఆవిడ నిన్న అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చిన సందర్భంగా ఆ విషయం కూడా ప్రస్తావించారు. ప్రస్తావించి నాకు విల్లాలు అలాంటివి లేవు, అంత 20 కోట్లు 30 కోట్ల విల్లాలు నాకు లేవు అని చెప్తూ తనకు కూడా ఒక కంఫర్టబుల్ విల్లా లాంటిదో లేకపోతే అపార్ట్మెంటో ఉన్నట్టుగా చెప్పారు ఆవిడ. అంటే ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంగ్లీ వార్తల్లోకి వస్తుంది అనేది ఒక వాదన ఉంది. ఎందుకు తను లాగుతున్నారనో లేకపోతే తను ఎందుకు వస్తున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం ఒక పార్టీ ఆర్గనైజ్ చేసిందని చెప్పేసి ఒక ఇష్యూ జరిగింది. అవును, అంటే రకరకాలుగా ఇప్పుడు ఎవరైనా సరే ఏదో సందర్భంలో ఏదో ఒక పార్టీయో మరొకటో ఏదో ఒకటి జరగచ్చు. అదే ఇప్పుడు ఇలాంటివి కూడా ఇదేదో జరగకూడనిది ఏదో జరిగిందని నేను అనుకోవడం లేదు. అదే ఫైనాన్షియల్ క్రైమ్స్ అనేవి జరుగుతున్న మాట వాస్తవమే. ఈ నైతిక కోణం అక్కర్లేదు, దీనిలో న్యాయపరమైన కోణం ఒకటి, చట్టపరమైన కోణం ఒకటి ఉండి ఇరుపక్షాల ఆర్గ్యుమెంట్లు, ఇరుపక్షాలు సమర్పించిన సాక్ష్యాలు అన్నీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. సో ఇప్పుడు పోలీసులు ఆ జనాలు ఎవరు, ఆ డబ్బులు నిజంగానే 180 కోట్లు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. ఈ 6 కోట్లకి సంబంధించి ఎవరైతే ఈయనకి కంప్లైంట్లు ఇచ్చారో, ఈయన దగ్గరికి వచ్చారో, ఈ లాయర్ని ఆశ్రయించిన తర్వాత వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఈయన వచ్చిన సందర్భంగా తనకి తెలిసిన పేర్లన్నీ చెప్పాడు. ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, ఈ లోపల వీళ్ళు పరిశోధన జరిపి 90 రోజుల తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు. ఆ ఛార్జ్ షీట్లో వాస్తవాలు వస్తాయి. అప్పటి వరకు అనవసరమైన గొడవ చేయకుండా కొంతవరకు పోలీసులకు స్పేస్ ఇచ్చి ఈ లోపులోనే వాళ్ళు ఏదైనా జరిగితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తారు. అంటే ఉంది సీరియస్గానే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేదు వీళ్ళ ఇమేజ్ని వాడుకున్నారు, ఈ ఇమేజ్ మీద జరిగిన వ్యాపారం దానిలో వీళ్ళు కూడా లబ్ధిదారులే అనేది ప్రూవ్ చేస్తే చాలామంది చాలా బ్రాండ్స్కి ఎండార్స్ చేయడానికి భయపడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఆ కేసు పెట్టడం వెనకాల ఈయన ఇంటెన్షన్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు చెప్తున్నవి నిజాలా, లేకపోతే ఈయన చెప్తున్నవి నిజాలా, అసలు నిజంగా క్రైమ్ జరిగిందా, ఇది దీనికి సంబంధించి పోలీస్ వెర్షన్ ఏంటనేది బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మనం నిర్ధారణలు చెప్పగలం. ఓకే, థ్యాంక్ యూ.